కెనడాలో రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన యువకుడు చనిపోయారు. కెనడాలో ఎంఎస్ చేస్తున్నాడు యువకుడు. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టొరాంటోలోని లేక్ క్లియర్కి వెళ్లారు. అదే సమయంలో స్విమ్మింగ్ కి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మీర్పేట యువకుడి మృతితో ఇంటి దగ్గర విషాదం నెలకొంది. కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తండ్రి వేడుకుంటున్నారు. ఇద్దరు బాబులు, చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి పీజీ చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటుంది, బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు కూడా ఉన్నాడు. పెద్ద బాబు ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్. ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు. కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారంటే తొందరగా లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరూ రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముందుకు పోయిన అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడు అని చెప్పేసి అప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీమ్ పిలిపిస్తాం, లేదు ఎంటర్ గారు అని చెప్పి దూరం ఇచ్చారు. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి. ఈవినింగ్ 8 o'clock ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. సర్చ్ చేసి మొత్తం మీద తీశారు, బాడీ తీసి. బాడేమో వాళ్ళు అక్కడ ఉంది. బాడీ రావడానికి ఎంత టైం అవుతుందో, ఇట్లా ప్రాసెస్ మాకు ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు పంపిస్తారా ఏం తెలియదు. ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దలు ఎవరైనా చదువు తీసుకొని నా కొడుకులు తొందరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తే